రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయ ధరలు అమాంతం పెరిగాయి. దాదాపు గడిచిన వారం రోజుల వ్యవధిలోనే కిలో 20 నుంచి 30 మేర రేట్లు పెరిగాయి. దీంతో కస్టమర్లందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మెహదీపట్నంలోని రైతు బజార్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో టమాటాస్ మనం నిత్యం ప్రతి ఏ కర్రీ చేసినా కూడా మ్యాండేటరీగా టమాటాస్ అని వాడతాము. గతంలో 40 రూపాయలకు కేజీ లభించే టమాటా ఇప్పుడు 60కి పైగా చేరింది. దీంతో ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి. టమాటాతో పాటు ఏదైతే ఆనియన్ కూడా చాలా మ్యాండేటరీ. మనం ప్రతి ఏ కర్రీ చేసినా కూడా ఆనియన్స్ అనేది ఉపయోగిస్తాము. ఆనియన్స్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇది ఈ కూరగాయలు కదా మొత్తం మనం ఏదైతే అన్ని కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఒకవైపు పంట దిగుబడి తగ్గడంతో ఒక్కసారిగా ధరలు అనేవి రెక్కలు వచ్చాయి. ప్రతి వర్షాకాలం సీజన్లో ఒకవైపు అకాల వర్షాలతోనే ధరలు పెరుగుతుండటం మనం చూస్తాం. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా అకాల వర్షాలు రాలేదు. కానీ పంట దిగుబడి అనేది ఈసారి చాలా తక్కువగా ఉంది. పంట దిగుబడి తక్కువ ఉండడం, డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా కూరగాయ ధరలు పెరిగాయి. దాదాపు వారం రోజుల క్రితము 40 రూపాయల నుంచి 30 రూపాయల లోపే ఉండదు. కానీ ఈ వారం రోజుల తర్వాత ఒక్కసారిగా కూరగాయ ధరలకు రెక్కలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. దీంతో మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 200 నుంచి 300 ఖర్చు చేస్తే వారానికి సరిపడా వచ్చేది. కానీ ఇప్పుడు 500 పైగా ఖర్చు చేసినా కూడా వారానికి సరిపడా కూరగాయ రావట్లేదని మధ్యతరగతి వాళ్ళైతే వాపోతున్నారు. మనం చూసుకోవచ్చు ఒకవైపు మొత్తం ఇక్కడ రైతు బజార్కి పెద్ద కస్టమర్స్ వచ్చి కూరగాయలని కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. దోసకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కూరగాయ ధరలు మినిమం 10 రూపాయల కన్నా ఎక్కువగా పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి వ్యాపారులతో మాట్లాడి కూరగాయ ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు కూరగాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెరిగాయి? చాలా పెరిగింది మేడం, డబల్ రేట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎంత ఉంటాయి? ఇంతకుముందు 30 రూపీస్ ఉండే మేడం, ఇప్పుడు 60. హోల్సేల్లోనే 55-50 అవుతుంది. ఇక్కడ 60 రూపీస్. అంటే అకాల ప్రతి సంవత్సరం కూడా వరదల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఈసారి వరదలు కూడా లేవు, పెరగడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే మేము బయట నుండి రానిస్తలేరు కదా మేడం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడ అయిపోయింది. అక్కడ నుండి రానందుకు రేట్లు పెరిగిపోవడం. ఇప్పుడు సోలాపూర్ కానీ లేకపోతే ఇక్కడ ఆంధ్ర నుండి కానీ వాళ్ళు ఎక్కడి నుండి అయితే స్టాక్ ఆపేసినారో ఇక్కడ ఉన్న లోకల్ మాల్ పెరిగిపోతుంది. అక్కడ నుండి వచ్చేస్తే తక్కువ రేట్లు అయిపోతాయి. అంటే ఎన్ని రోజుల వరకు ఇలానే ధరలు పెరిగే అవకాశం ఉంది? ఎప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది? 15 డేస్ 20 డేస్ అయితే ఇక్కడ మన లోకల్లో సరిపెట్టవచ్చు మేడం. మినిమం 20 రూపీస్ 25 రూపీస్ వరకు కేజీ వరకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ లోకల్ వేసిన వాళ్ళు మాత్రం 25, 20, 30 ఆ లోపు రేట్లు మినిమం అయిపోతాయి. ధరలు పెరిగాక కస్టమర్ నుంచి ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఇదే బాధ చెప్తారు మేడం, సేమ్. ఎందుకంటే ఫస్ట్ 30 ఉండే ఇప్పుడు 60 అయింది, డబల్కు డబల్ అయిపోయింది. అంటే వాళ్ళకు కూడా ఇదే రీజన్ చెప్పినాం. కానీ ట్రాన్స్పోర్ట్లో బండ్లు అయిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళు కొందరు ట్రాన్స్పోర్ట్ దగ్గర వాళ్ళకి అడిగితే బండ్లు ట్రాన్స్పోర్ట్ దిక్కి ఆపేసినాం. సోలాపూర్ తర్వాత పూణే చాలా దిక్కు బండ్లు అయిపోయినాయి. అక్కడ నుండి వస్తే మాత్రం ఇంకా రేట్లు తగ్గుతాయి, అక్కడ నుండి రావట్లేదు అని చెప్పేసి అక్కడే అయిపోయినాయి బండ్లు. పంట దిగుబడి ఈసారి ఏమైనా తక్కువ ఉందా? లేదు మేడం, సేమ్ ఎక్కువనే ఉంది. కాకపోతే ఏంటంటే బయటికేం రావట్లేదు. బయటికేం వస్తే మాత్రం ఖచ్చితంగా 10-20 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు సీజన్ కదా మేడం, 20 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు బెండకాయ. ప్రతి రైతు వేస్తాడు, ప్రతి దగ్గర ఉంటుంది కాబట్టి 20 కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు 60 రూపాయలు కేజీ పలుకుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది, 60 నుంచి ఇంకెక్కువ పెరుగుతుంది మేడం ఖచ్చితంగా. మినిమం ఇంకో 20 రూపీస్ వరకు పెరుగుతుంది మేడం. 20 ఖచ్చితంగా 100కి వచ్చేస్తుంది. బయట అయితే ఇదే 100 రూపీస్ అమ్ముతున్నారు మేడం. రాజ్పుష్ప విల్లాస్ దగ్గర నా సొంత ఇల్లు ఉంది మేడం. మాకు అక్కడ 100 రూపీస్ కేజీ. మాదే ఓ షాప్ ఉంది. అంటే ఇప్పుడు బయట హోల్సేల్గా 100కి అమ్ముతున్నారా? 100కి అమ్ముతున్నాం. టమాటాస్ ఎంత ఉంది? టమాటో 80 రూపాయలు కిలో. అంటే ఇంతకుముందు రేట్లు పెరగకుండా ఎంత ఉంది టమాటా? 15 రూపాయలు 10 రూపాయలు మేడం. అంతే. పచ్చిమిర్చి? పచ్చిమిర్చి 40 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి మేడం. ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు హోల్సేల్ అవుతుంది. ఇప్పుడు అన్ని కూరగాయ ధరలు డబల్ 50 పైన మేడం. ఇంకా 20 రోజుల వరకు ఇలానే ఉంటుందా? ఈ 20-25 డేస్ వరకు ఈ రేట్లే ఉంటాయి మేడం. ఆ తర్వాత తగ్గొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్పుష్ప దగ్గరనే నా విల్లా ఉంది మేడం. నాది ఆడొచ్చేసి నా దగ్గరనే 100 రూపాయల కిలో పోతుంది. బెండకాయలు 100, మిర్చి 80, 100 ఆడనే అమ్మేస్తుంది.
ఇది రైతు బజార్ కాబట్టి దీనికి రూల్స్ ఉంటాయి. దీని రూల్ రెగ్యులేషన్ కంపల్సరీ పాటించాలి. పాటించకపోతే ఇది యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎన్ని టన్నులు తీసుకునేది, ఇప్పుడు ఎన్ని తీసుకుంటారు? అంటే మీరు బాక్సుల వైజ్ తీసుకుంటారు కదా. 50 కేజెస్ మేడం. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి మినిమం క్వింటల్ నార చేస్తుంటాం. ఇప్పుడు 50 తేవడానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది. అంటే మీకు ఎంత పడుతుంది? మాకే 50 రూపీస్ పడుతుంది మేడం. ఇది ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగితే మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే కూరగాయల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు లాభము నష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే కస్టమర్లు చూస్తే మాత్రం ఏదన్నా 10 రూపాయలు మిగులుతాయి. రాలేరు అనుకో, రేపు మళ్ళీ ఒకవేళ ధన్మన్ రేట్లు తగ్గినాయి అనుకో, మీద పడిపోయినట్లే మళ్ళీ మాల్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒక్కసారిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోవటం వల్ల కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. మనం మొత్తం మీద చూసుకోవచ్చు, కూరగాయ అన్ని ఒకవైపు టమాటా కావచ్చు, టమాటా ఇప్పుడు మినిమం 80 రూపాయల ధరకు చేరింది. గతంలో 20 రూపాయలకు కేజీ టమాటాస్ లభించేవి, కానీ ఇప్పుడు 80 రూపాయలకు చేరాయి. పచ్చిమిర్చి కావచ్చు, పచ్చిమిర్చి ఇప్పుడు కేజీ 60 రూపాయలు ఉంది. అదేవిధంగా అన్ని కూరగాయ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయని ఇక్కడున్న వ్యాపారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా ఎప్పుడైతే కూరగాయ ధరలు పెరగకముందు ఈ మార్కెట్ మొత్తం కూడా కస్టమర్స్తో మంచి కిటకిటలాడేది, కానీ ఇప్పుడు కొంచెం కస్టమర్స్ తాకడి కూడా తగ్గింది. ఎందుకంటే ఇదే ధరలు పెడితే మనకు నాన్ వెజ్లు అవైలబుల్గా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. దీంతో ఇవి కూరగాయలు కొనే బదులు నాన్ వెజ్ కొనడం బెటర్ అని చాలామంది భావిస్తుండటంతో కొంచెం తాకిడి తగ్గిందని ఒకవైపు వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా? మస్తు పెరిగినాయి అమ్మ. ఎంత కట్ట? 50 రూపాయలు. ఇంతకుముందు ఎంత దొరికేది కట్ట? 20-30 రూపాయలు. పెరిగాక ఏమంటున్నారు కస్టమర్లు? కొంటలేరు. 50 రూపాయలు సార్. సో మొత్తం మీద ఇప్పుడు కట్ట ధర 50 రూపాయలకు చేరిందని చెప్తున్నారు. చెప్పారా, కూరగాయలు కొన్నారా? సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా కస్టమర్లు కొంచెం ఇంత ఎత్తున పెరిగితే మధ్యతరగతి వాళ్ళకు భారంగా మారుతుందని చాలా మంది చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. చెప్పండి, కూరగాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి? అంటే వర్షాలు పడడం అవి ఇవి కదా, పంటలు నష్టంగా ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్లు పెరిగినాయి. ఇంతకుముందు ఎంత స్పెండ్ చేసేవారు కూరగాయలకి, ఇప్పుడు ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది? ధరలు వరకు 500 చేసేవాళ్ళం, ఇప్పుడు 1000 చేయాల్సి వస్తుంది. ఏమేమి కొన్నారు మీరు? ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఆనపకాయతో. చెప్పండి, ఒకవైపు అకాల వర్షాలు కూడా లేవు, ఈ సంవత్సరం కూరగాయ ధరలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? అలా అంటే వర్షాలు తక్కువనే, ఇంకా వర్షాలు పడలేవు. ఇప్పుడు కూరగాయలు పెడితేనే వచ్చేస్తాయి. వర్షాలు పడాయనుకో మళ్ళీ కూరగాయలు పెట్టాలి. కూరగాయలు పెట్టి ఒక 1 మంత్ 45 పెట్టినా 40 రోజులు పంట. సొరకాయలు పెడితే 40 రోజులు పంట. వేరే పంట అయినా కానీ 40-60 2 నెలలు పంట. ఒక 1 మంత్ 60 అనుకో, 50 రోజులు అనుకో. ఇంకా పెరుగుతాయి. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ అన్నీ తక్కువైపోతాయి రేట్లు. మళ్ళీ వచ్చే రికార్డు స్థాయిలో కూరగాయ ధరలు పెరిగాయి. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడే మళ్ళీ ఇంకా ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ టమాటాను 50-60 ఉన్నది, ఉల్లిపాయ 40 రూపీస్ ఉన్నది, ఆలు 40 రూపాయలు ఉంది, అన్నీ 40-50 ఉన్నాయి. అంతే. ఇదివరకు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50-60 ఉన్నది అంతే. సో చెప్పండి, కూరగాయలు కొనేటట్టు ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి ధరలు? ధరలు అయితే బాగానే ఉన్నాయమ్మా. ధరలతోటి ఉన్నవాళ్ళు అయితే బాగానే తింటారు. లేనివాళ్ళు పాపం ఎంత బీదోళ్ళు ఎంత కష్టమవుతుంది వాళ్ళకు. వాళ్ళు ఆలోచిస్తారు. 3 పూటలు తినేది 2 పూటలు తిని పండుకుంటారు వాళ్ళు. కానీ మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. మన దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు, మనం తింటున్నాం. వాళ్ళది ఏంది పరిస్థితి కదా, దాని గురించి ఏమన్నా మనం ప్రయత్నం చేయాలి కానమ్మా. మన గవర్నమెంట్ వచ్చింది 5 రూపాయలకు ఇట్లా సబ్సిడీ కింద ఇచ్చేవారు, ఆ విధానాన్ని తీసుకురావాలంటున్నారా? ఆ విధానంగా అయితే పడలే. వాళ్ళకు కూడా ఎట్లా పడుతుంది? వాళ్ళు ఇంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇచ్చిన తర్వాత మనకు 10 రూపాయలు 20 రూపాయలు అడిగితే వాళ్ళకి ఎట్లా పడుతుంది చెప్పండి మీరు కదా. అదంతా ఆలోచించి చేయాలి మనం. అంటే నాన్ వెజ్ రేట్లతో పోటీ పడుతున్నాయి అంటారా కూరగాయ రేట్లు? ఇగో ఉన్నప్పుడేమో టమాటా 10 రూపాయల కిలో కూడా ఉంటుంది, ఒకప్పుడు 80 రూపాయలు కూడా ఉంటుంది. అది ఉంది. ఇది 10 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పరు. 80 రూపాయలు ఉన్నప్పుడు అంబా 80 రూపాయ హోగా అని మొరుస్తారు. కానీ ఇక మార్కెట్ వర్షాల గురించి కూడా మనకు వర్షాలు ఇప్పుడు ప్రస్తుతానికి
వర్షాలు మంచిగా సరిగా టైం మీద పడితే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కరెక్టేనా మధ్యతరగతి వాళ్ళకి బడ్డంగా మారుతుంది ఇది? అమ్మా? మధ్యతరగతి వాళ్ళకు భారంగా మారుతుందా? మారేటట్టు అయితే ఉంది, మరి ఎప్పుడు మారుతుందో మనం చెప్పలేము. అది ఇక ఈ రైతుల చేతిలో ఉంది. అది ముందైతే మన దేవుడి చేతిలో ఉంది, దాని తర్వాత ఇక రైతులు ఏందమ్మా అదే దేవుడి చేతిలో ఉంది మొత్తం. మరి వర్షం మంచిగా కురిస్తే మన మీద మనం నమ్మకం పెట్టుకోలేము. ఏది మనం నమ్మకం పెట్టినా మన దేవుడి మీద పెట్టుకోవాలి. పుట్టించినోడు వాడు కదా, తినేటప్పుడు కూడా వాడే తిప్పిస్తాడు. అదనమాట. మంచిదమ్మా. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ప్రతి కూరగాయ ధరలు కూడా దాదాపు 30 నుండి 40, గతంలో 20 రూపాయలకు కేజీ దొరికిన టమాటా ఇప్పుడు 80 రూపాయల వరకు పెరిగింది. ఇది మధ్య తరగతి వాళ్ళకు చాలా భారంగా మారుతుంది. వచ్చే నెల రోజుల పాటు ఈ విధంగానే కూరగాయ ధరలు పెరిగే అవకాశం ఉందని ఒకవైపు చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఒకవైపు వానలు తగ్గుండడం. చెప్పండి, కూరగాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి? పెరిగాయి. ఇబ్బందిగా అంటే కొంచెం ఇంతకుముందు ఎంత స్పెండ్ చేసేవారు, ఇప్పుడు ఎంత స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడు 100 రూపీస్కి ఏం రావట్లేదు కేజీ తప్ప. అంతే. ఏం కొనడానికి వచ్చారు, కొన్నారా? మార్క్ తీసుకు ఆకుకూరలు టమాటా 80, 70 అలా ఉంది. ఇంకా బయట హోల్సేల్ ఎంత ఎంత ఇంకెక్కువ ఉన్నాయా? బయట ఇంకా కాస్ట్ ఎక్కువ. అంటే మీరు ఇక్కడికి వచ్చి కొంటుంటారా? ప్రతి వీక్ వచ్చి ఇక్కడే ఉంటాను. అంటే లైక్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది హోల్సేల్ కి ఇక్కడ రైతు బజార్లకి? ఇక్కడే తక్కువ ఉంటుంది మ్యాక్సిమం, బయట అయితే ఎక్కువ ఉంటుంది. ఎంత డిఫరెన్షియేట్ ఉంటుంది? 10 ఖచ్చితంగా 10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో మొత్తం మీద ఇది పరిస్థితి. బయట హోల్సేల్కి ఇంకా ఎక్కువగా దొరుకుతుంటాయి. అక్కడ 20 నుంచి 30 రూపాయల డిఫరెన్స్ ఉంటుందని ఇక్కడున్న కస్టమర్లు అయితే చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే నెల రోజుల పాటు ఈ కూరగాయ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇప్పట్లో తగ్గే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వానలు చాలా తక్కువ పడ్డాయి, దీంతో పంట దిగుబడి చాలా తగ్గింది. దీని మూలంగా ఒకవైపు కూరగాయ రేట్లు అమాంతం పెరుగుతున్నాయి, ఇంకోవైపు ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కూరగాయ ధరలు అనేది పెరుగుతున్నాయి. ఇంకోవైపు గత సంవత్సరం ఏదైతే సబ్సిడీ కింద కూరగాయలు ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని అమలు చేస్తే మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద టమాటాస్ని ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇంకా కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేజీ 80 రూపాయలు పలుకుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో రానున్న రోజుల్లో 100కి మార్కు రీచ్ అవుతే సబ్సిడీ కింద కూరగాయలను ఇచ్చే విధంగా ఆ విధానాన్ని అమలు చేయాలని ఒకవైపు కస్టమర్స్ నుంచి చెప్తున్నారు. ఇంకోవైపు వ్యాపారులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కూరగాయ ధరలు పెరుగుతున్నాయి. గత సంవత్సరంలోనే మన హైయెస్ట్ అనుకుంటే దాన్ని బ్రేక్ చేసే విధానం ఈ సంవత్సరం ఉందని ఓవరాల్గా ఇక్కడున్న వ్యాపారులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.